రాష్ట్రంలో గల 26 జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ఆల్కహాల్ డి అడిక్షన్ సెంటర్లలో విధులు నిర్వహిస్తున్న తమకు పెండింగ్ జీతాలు చెల్లించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ ఆల్కహాల్ డి అడిక్షన్ సెంటర్ ఉద్యోగులు కాకినాడ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పాల్గొన్నారు. 12-13 నెలల నుంచి మాకు శాలరీస్ రావట్లేదండి. రాష్ట్రంలో మా 26 సెంటర్స్ ఉన్నాయండి. మా ఫండ్స్ వచ్చి మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రావాలండి. మేము మా స్టేట్ గవర్నమెంట్ని అడిగితే మీకు ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రాలేదు, వచ్చిన తర్వాత మీకు సేవలు చేస్తామంటున్నారండి. ఇవి కొత్తగా ఏర్పడిన మన చంద్రన్న ప్రభుత్వంలో మాకు కొంచెం న్యాయం చేసి మాకు త్వరగా సేవలు ఇప్పించవలసిందిగా మా స్టేట్ యూనియన్ తరఫున మేము మా సెంటర్స్ అందరి సిబ్బంది తరఫున మేము కోరుచున్నాం సార్. కొంచెం మాకు శాలరీస్ త్వరగా ఇప్పిస్తారని చెప్పి మన యొక్క ఈ నూతన ప్రభుత్వాన్ని, మన సీఎం గారిని, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం గారిని మేము ఆ సెంటర్ తరపు నుంచి మేము అందరం మా సిబ్బంది అందరూ కోరుచున్నాం సార్. మాకు ఆల్కహాల్ అండ్ డ్రగ్ అడిక్షన్లో మేము వర్క్ చేస్తున్న 5 రాజమండ్రి నుంచి, కానీ అందులో శాలరీస్ రావట్లేదు. అది చాలా మాకు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నాము 1 ఇయర్ నుంచి. ఇక్కడ కాకినాడ కౌన్సిలర్స్, కాకినాడ స్టాఫ్ కూడా వచ్చి ఉన్నాము. అండ్ అమలాపురము, విజయనగరము, వైజాగ్ నుంచి కూడా వచ్చి ఉన్నాము. ఇక్కడ స్టాఫ్ అందరము కూడా ఒక 25 మంది ఇక్కడికి వచ్చాము. మాకు కొంచెం సార్కి రిప్రజెంటేషన్, డిప్యూటీ సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇద్దామని ఇక్కడికి వచ్చాము. దయచేసి మాకు మా ఇబ్బందిని గమనించి, మా సంవత్సరం నుంచి మేము పడుతున్న ఇబ్బందిని గమనించి మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం.